నేడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ తెలుగు వాళ్ళందరికీ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అండదండ అందించినటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం కార్యాలయంలో నివాళులు అర్పించుకున్నాం. నేటి వరకు కూడా ఎంతో బలమైనటువంటి స్మృతులతో, అనుభవాలతో, ఆయన వెళ్ళినటువంటి జ్ఞాపకాలతో మరి నేడు అందరం కూడా ఇంకా బాధపడుతూ ఉంటాం. ఆయన తాలూకు లోటు పోడ్చలేనిదనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అయితే ఒక రకంగా ఆయన వారసుల్లా నేను కానీ, అలాగే బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కానీ ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలు కొనసాగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్రన్నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని మేము రాజకీయం చేశాం. ఎర్రన్నాయుడు గారి తాలూకా పందాలోనే రాజకీయం చేశాం. ఆ గౌరవంతోనే ఈరోజు కేంద్ర మంత్రిగా నేనున్నా, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నా. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎర్రన్నాయుడు గారని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధంతోనే ప్రజలు నేటికి కూడా ఆ గౌరవాన్ని మాకు కూడా కొనసాగించి ఈరోజు రాజకీయాల్లో ప్రజలకి సేవ చేసే అవకాశం మాకు కూడా కల్పిస్తున్నారు. ఇందాకే చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. నా ఆత్మీయ నేస్తం, నా కుడిభుజం ఎర్రన్నాయుడు గారని. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకంగా ఒక బలం ఎర్రన్నాయుడు గారు ఉండేవారు అనేది నేటికి ఆయన ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి మహానుభావుడు ఈరోజు రాజకీయాల్లో లేనందుకు ఎంతోమంది బాధపడుతున్నారు. కేవలం శ్రీకాకుళం జిల్లానే కాదు, శ్రీకాకుళం జిల్లాతో నేరుగా పరిచయం ఉన్నా సరే రాష్ట్రంలో, దేశంలో ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను. దేశ స్థాయిలో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు కానీ, మరి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది వ్యక్తులు కూడా నాకు కలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎర్రన్నాయుడు గారితో ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఒక రకంగా ఇంత చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి ఒక ఎర్రన్నాయుడు గారు ఇంత మా స్థాయికి వెళ్ళారా అనేది మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు అయితే ఎక్కడికైనా ప్రాంతాలకు తిరగాలంటే అద్భుతంగా రోడ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, అలాగే మనకి కమ్యూనికేషన్లో ఫోన్లు ఉన్నాయి. కానీ ఆనాటి నుంచి కూడా 83లో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యువకులు రాజకీయాల్లోకి రావాలని ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ పిలుపుకి స్పందిస్తూ మరి ఎర్రన్నాయుడు గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యేగా, అలాగే రాష్ట్రంలో విప్గా, కేంద్రంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఏ అవకాశం వచ్చినా సరే ఆ అవకాశాన్ని ప్రజల కోసం మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తూ వినియోగించారు. ఎన్నో బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేయడంలో ఆయన సఫలమయ్యారు. మరి ఆయన తాలూకు జ్ఞాపకాలతోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లాని మరొక స్థాయికి డెవలప్ చేయాలన్న ఆలోచనతో అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. మనను కూడా రాజకీయాల్లో ఘన విజయం శ్రీకాకుళం జిల్లాలో మనం అందరం కూడా సాధించాం. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీలతో అందరూ కూడా గెలిచాం. ఆ పునాది కూడా ఒక రకంగా ఎర్రన్నాయుడు గారు వేశారు. ఈరోజు నాయకులుగా నేను ఎలా ఉన్నానో వారసుడుగా ఇక్కడ అధ్యక్షులుగా కల్మటి రమణ గారు ఉన్నారు, మునిశంకర్ గారు ఉన్నారు. అలాగే ఏ రాజకీయ కుటుంబం ఇక్కడ తీసుకున్నా సరే అందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చి ఎర్రన్నాయుడు గారు ముందుకు నడిపించేవారు. అంటే కలిసెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు ఎంపీగా ఉన్నారు విజయనగరం. అలాగే ఎంతోమంది ఆయన తాలూకా పరిచయాలతో ఆయన ఏ రకంగా రాజకీయాలు చేసేవారు దాన్ని ఒక పాఠంగా నేర్చుకొని ఈరోజు అందరూ కూడా రాజకీయాల్లో ముందుకు వచ్చారు. అంటే వారసులు అందరూ అని చెప్పుకోవాలి ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసులు. అలాంటి ఆ టీం వర్క్లో కూడా ఎర్రన్నాయుడు గారు చాలా చక్కగా పనిచేసేవారు. అందరినీ కలుపుకొని వెళ్తేనే మనం విజయం సాధించగలం. అందరూ కలుపుకొని వెళ్తేనే, అందరూ సమానమైనటువంటి ఆలోచనతో ముందుకు నడిస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలం అనేది ఆయన తాలూకు మంత్రం. ఆ మంత్రం నేడు శ్రీకాకుళం జిల్లాలో వినియోగించాలి. ఎందుకనంటే జిల్లాలో ఇంకో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొని వచ్చి డెవలప్ చేయాలి. ఒక పోర్టు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రోడ్ల తాలూకా అభివృద్ధి కానీ, లేకపోతే పెద్ద కంపెనీలు ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టుబడులు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో చేయాలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇరిగేషన్ వాటర్ 2 పంటలకి కూడా అందించాలనేది ఎర్రన్నాయుడు గారి తాలూకా లక్ష్యం. ఎంతో కృషి చేశారు. ఈరోజు రాష్ట్రం, కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. నిధులు తీసుకొని రావాలి, జిల్లాని అభివృద్ధి చేయాలి. అలాగే ఎర్రన్నాయుడు గారి తాలూకా రాజకీయం ఏదైతే ఉందో, ఆయన తాలూకా ప్రజాసేవ అయితే ఏదైతే ఉందో అది నిరంతరం కూడా మాకు కొనసాగుతూనే ఉంటుంది.
ఆయన ఎల్లప్పుడూ కూడా మాకు స్ఫూర్తినిచ్చేవారు అవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న ఒక పార్లమెంట్లో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు కూడా సభలో మాట్లాడుతూ ఎర్రన్నాయుడు గారి గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఆ రోజు ప్రధానమంత్రిగా ఉంటే నా క్యాబినెట్లోనే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఎర్రన్నాయుడు గారు ఉండేవారు. ఆయన చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఎన్నో కార్యక్రమాలు నాతో పాటు ఆ రోజు దేశంలో చేయడానికి ఆయనకి ఇద్దరం కలిసి చేశామని ప్రస్తావిస్తూ, ఆయన వారసుడుగా ఈరోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్నారు అని ఆశీర్వదించడం కూడా జరిగింది. అంటే